ఏపీ బీజేపీ సీనియర్ లీడర్ సోము వీర్రాజు ఉన్నట్టుండి ఎటెళ్లిపోయారు. పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేరెందుకు? తీవ్ర అవమాన భారంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అన్నది నిజమేనా? పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అడుగులు ఎలా ఉండబోతున్నాయి? సైలెంట్ అవుతారా లేక స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారా? బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కనిపించడం లేదు. అత్యంత సన్నిహితులకు కూడా అందుబాటులో లేరట ఆయన. పార్టీ టికెట్స్ ప్రకటన తరువాత తీవ్ర మనస్తాపంతో ఉన్న సోము కావాలని ముఖం చాటేశారన్న వాదన పార్టీ వర్గాల్లో బలపడుతోంది. సోము వీర్రాజుతో పాటు ఆంధ్రప్రదేశ్లో పార్టీకి కేర్ ఆఫ్ మేమేనంటూ జబ్బలు చరుచుకున్న కొందరికి కూడా ఈసారి టికెట్స్ దక్కలేదు. తాను ఆశించిన అసెంబ్లీ గాని లోక్సభ సీటు గాని దక్కకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్నారట వీర్రాజు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ముఖ్య నేతలు సంప్రదించడానికి ప్రయత్నించినా మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ అందుబాటులో లేరన్నదే సమాధానంగా తెలిసిందే. దీంతో అసలు ఆయన ఎక్కడున్నారని తెలుసుకునే ప్రయత్నంలో ఉంది పార్టీ. 3 రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టాక పార్టీ దృష్టి అటువైపు మళ్లింది. 2014లో ఎమ్మెల్సీగా పనిచేశారు సోము. పార్టీ పాత నేతల్లో ఒకటిగా ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని అనుకున్నారాయన. సీటు కోసం గట్టి ట్రయల్స్ వేశారు. కానీ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫిక్స్ అయింది రాజమండ్రి రూరల్. చాలా రోజుల నుంచి ఈ టికెట్ మీద ఆశలు పెట్టుకున్న వీర్రాజు చివరికి రివర్స్ అవడంతో హర్ట్ అయ్యారట. వెంటనే తేరుకుని సరే అది పోతే పోయింది, రాజమండ్రి ఎంపీ సీటైనా అడగాలనుకున్నారు. కానీ సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంట్రీతో ఆ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. దాంతో ఆయన బాధ కాకుండా పోయిందట. పార్టీలో సూపర్ సీనియర్ ని ఈసారి టికెట్ నాకు కాకుండా ఎవరికి దక్కుతుందంటూ సన్నిహితులందరికీ గొప్పగా చెప్పుకున్న సోము వీర్రాజుకు ఈ పరిణామం మింగుడు పడలేదన్నది పార్టీ వర్గాల టాక్. ఏదో ఒక టికెట్ ఇస్తారని అనుకున్నామని చివరికి ఇలా జరిగిందని చుట్టూ ఉన్నవారు సైతం నిట్టూర్చడం పుండు మీద కారం చల్లినట్టు అయిందంటున్నారు. దానికి తోడు పార్టీలో తనకంటే జూనియర్లకు సీట్లిచ్చి తనను పక్కన పెట్టడం ఏంటని కూడా ఆవేదన వ్యక్తం చేశారట మాజీ ఎమ్మెల్సీ. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కు అలా చేరగానే ఇలా టికెట్ ఇచ్చారని, అలాగే పార్టీలో తనకంటే జూనియర్స్ అయిన కొత్తపల్లి గీత, సీఎం రమేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా టిక్కెట్లిచ్చి తనను మాత్రం పక్కన పెట్టడం ఏంటంటూ ముఖం చాటేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. అనారోగ్య కారణాలతో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కు హాజరవ్వలేదని చెబుతున్నా అసలు కారణం మాత్రం అదేనన్నది పార్టీ వర్గాల మాట. ఈ పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఆయన్ని ఎలా బుజ్జగిస్తారన్నది ఆసక్తిగా మారింది. బుజ్జగింపుల పర్వం తర్వాత ఒకవేళ అలక వీడినా ఎన్నికల్లో యాక్టివ్ రోల్ పోషించకపోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సోము వీర్రాజు మ్యూట్ మోడ్ లో ఉంటారని, సముచిత స్థానం దక్కుతుందన్న క్లారిటీ వస్తేనే రీఛార్జ్ కావచ్చన్నది సోము సన్నిహితుల మాట. ముందు పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.